గాడి తప్పిన వ్యవస్థను ఆర్థిక సంక్షోభం నుంచి పురోగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అందించాల్సిన సంక్షేమాన్ని ఎక్కడా పొరపాటు చేయకుండా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఈ బడ్జెట్ అందరికీ స్ఫూర్తిదాయకంగా మిగిలిందని అన్నారు. మాచిలు కేశవ్ గారు ప్రవేశపెట్టిన మూడోసారి బడ్జెట్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా గాడి తప్పిన వ్యవస్థని ఆర్థిక సంక్షోభం నుంచి పురోగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు కేశవ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. భారతదేశంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో అగ్రస్థానం నిలబెట్టడానికి ఆయన చేస్తున్న కృషిని ఒక ఆదర్శవంతంగా తీసుకుంటూ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉండాలనే ఒక తపనంతో ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు పైన భావితరాలకి ఒక నమ్మకం కలిగే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి, ఆయన అందిస్తున్న ఆ సహకారంతో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక అద్భుతమైన పరిపాలన అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో ప్రతి అడుగులోనూ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందించాల్సిన సంక్షేమాన్ని ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఈరోజు ఈ బడ్జెట్. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమగ్రవంతమైన పురోగమి దిశలో కూడా వెళ్లే విధంగా ఉందన్నారు. పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే పర్యాటక పాలసీ తీసుకురావడం జరిగిందని అన్నారు. పర్యాటక శాఖ ద్వారా అనేక రోడ్డు షోలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించామన్నారు మంత్రి కందుల దుర్గేష్. సంవత్సరాల కాలంగా పర్యాటక రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఒక రూపం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ముఖ్యంగా 20,088 కోట్ల రూపాయలని పెట్టుబడులుగా మనం ఆకర్షించగలిగాం. దాని ద్వారా రమారమి 1,22,637 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అందులో ప్రస్తుతానికి 6,681 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అద్భుతంగా ఉంది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు మన పర్యాటక శాఖ మంత్రి, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు రమారమి ఈ సంవత్సరాల కాలంలో 428 కోట్ల రూపాయల సహకారంతో 8 పర్యాటక ప్రాజెక్టులని మనకి అందించడం జరిగింది. దీంతోపాటు రేపు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేటువంటి నూతన ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా కేంద్రం సుముఖంగా ఉంది. దీని ద్వారా హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని సఫలీకృతం చేసే విధంగా ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక